వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం డీల్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఇప్పుడు ముఘల్ లిటరేచర్, ముఘల్ టైంలో రాయబడినటువంటి పుస్తకాలు, మరి రాసిన హిస్టోరియన్స్ వాళ్ళందరికీ సంబంధించిన దాని మీద ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. Who translated బాబర్నామా ఇంటూ ఇంగ్లీష్? జనరల్ గా బాబర్నామా ఎవరు రాసిరు అనేది అందరికీ తెలుసు. బాబర్నామా ఆర్ తుజుక్కై బబూరి ఎవరు రాసిరు? బాబరే రాసిండు, అది ఆయన ఆటోబయోగ్రఫీ కదా. సో ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్ కాబట్టి దాని మీద క్వశ్చన్స్ అడగడం బంద్ చేశారు. మరి బాబర్నామాని పర్షియన్ లోకి అండ్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ ని టఫ్ చేయడానికి ఇలా ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పి ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఓకే, ఈ బాబర్నామాని ఇంగ్లీష్ లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పి మొన్న మధ్య యూపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేసిన సిఏపిఎఫ్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఓకే, ఫస్ట్ బాబర్నామా కాన్సెప్ట్ చూద్దాం ఫస్ట్, తర్వాత క్వశ్చన్ లోకి వద్దాం. బాబర్నామా ఆర్ తుజుక్కై బబూరి వాజ్ రిటన్ బై బాబర్. ఏ భాషలో రాసిండినా? పర్షియన్ లోకి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిరంటే ఆయన రాసింది టర్కిష్ లో రాయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బాబర్. ఇందులో చాలా విషయాలు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఆటోబయోగ్రఫీ ఇన్ ద వరల్డ్ లో ఉన్న అతి కొద్ది ఆటోబయోగ్రఫీస్ లో ఇది ఒకటి అని చెప్పి దీన్ని పిలుస్తారు. అండ్ బాబర్ ఈస్ కాల్డ్ ద ప్రిన్స్ అమోంగ్ ద ఆటోబయోగ్రఫర్స్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు ఎగ్జామ్ లో who among the following king is called as the prince among the autobiographers అని చెప్పి అడిగారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్. బాబర్నామా ఇది 3 పార్ట్స్ లో రాయబడింది. ఫస్ట్ పార్ట్ లోనేమో బాబర్నామాలో ఫస్ట్ పార్ట్ లో ఆయన ఫెర్గానా, ఆయన వాళ్ళ ఫాదర్ కింగ్డమ్ కదా, వాళ్ళ ఫాదర్ నుంచి హెరిడేటరీగా వచ్చిన కింగ్డమ్ కదా ఫెర్గానా. ఎస్, అక్కడ ఉన్నప్పుడు చేసిన రూలింగ్, దానికి సంబంధించిన విశేషాలు, పాల్గొన్న యుద్ధాలు అన్ని మెన్షన్ చేశాడు. దాని తర్వాత సెకండ్ పార్ట్ లో కాబుల్ అదంతా. థర్డ్ పార్ట్ లో ఢిల్లీ అంటే మన ఇండియా గురించి మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, మరి కమింగ్ బ్యాక్ టు టాపిక్. పర్షియన్ లో ఎవరు రాయడం జరిగింది? పర్షియన్ లోకి దీన్ని ట్రాన్స్లేట్ చేసింది అక్బర్ టైంలో ఉన్న ఒక ఆఫీసర్ అబ్దుర్ రహీం ఖానే ఖానా. ఇది పర్షియన్ లో ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో హూ ట్రాన్స్లేటెడ్ బాబర్నామా ఇంటూ పర్షియన్ అని కూడా అడిగారు ఖానా. ఓకే, కాకపోతే అయినా అక్బర్ టైంలో దీన్ని ట్రాన్స్లేట్ చేసిండు, ఎందుకంటే ఈజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. మరి ఇంగ్లీష్ లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? నౌ కమింగ్ టు ద క్వశ్చన్. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇంగ్లీష్ లోకి బాబర్నామాని ముగ్గురు ట్రాన్స్లేట్ చేశారు, డిఫరెంట్ పీరియడ్స్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో లీడెన్ అండ్ ఎర్స్కైన్ ఐస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే దీన్ని ఫస్ట్ జాన్ లైడెన్ అండ్ విలియం ఎర్స్కైన్ దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళు పెట్టిన పేరు ఈ పుస్తకానికి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్, ఎంపరర్ ఆఫ్ హిందుస్థాన్. బాబర్ నామాని వాళ్ళు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దానికి పేరు పెట్టారు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్, ఎంపరర్ ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పి. ఓకే, ఫస్ట్ వీళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. తరువాత కొన్ని సంవత్సరాలకు లేటర్ బ్రిటిష్ స్కాలర్ అయిన అన్నెత్తే బెవరేజ్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అండ్ లేటెస్ట్ గా ఈ మధ్య కాలంలో కొత్తగా హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ వీలర్ థాక్స్టన్ అనే అతను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎగ్జామ్ లో ఈ లైడెన్ అండ్ ఎరిక్సన్ మీద, అలాగే మన అన్నెత్తే బెవరేజ్ మీద ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు వీలర్ థాక్స్టన్ గురించి ఎగ్జామ్ లో ఆప్షన్ ఇవ్వలేదు, కాకపోతే రీసెంట్ గా ట్రాన్స్లేట్ చేసింది ఇతనే. అండ్ ఈజ్ ఏ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాబట్టి రేపు పొద్దున ఎగ్జామ్స్ లో అడగచ్చు హూ రీసెంట్లీ ట్రాన్స్లేటెడ్ బాబర్నామా ఇంటూ ఇంగ్లీష్ అని. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కాన్సెప్చువల్లీ ఇంపార్టెంట్ అండి. అలాగే బాబర్నామా మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి.
ఆయన అందులో అసలు ఏం రాశాడు, వేటి గురించి రాశాడు, ఎవరిని మెన్షన్ చేశాడు అనే విషయాలు కూడా వచ్చాయి. అంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బాబర్ నామా ఇస్ కరెక్ట్ అని చెప్పి కూడా చాలా సార్లు క్వశ్చన్స్ ఇచ్చారు. మరి బాబర్ నామాలో అసలు బాబర్ దేని గురించి డిస్క్రైబ్ చేసిండు, మన ఇండియాకి సంబంధించి హీ డిస్క్రైబ్డ్ అబౌట్ ద సోషల్ అంటే సామాజిక, ఎకనామిక్, పొలిటికల్ అండ్ జాగ్రఫికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఇండియాలో ఆయన టైంలో సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ జోగ్రఫికల్ కండిషన్స్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, సోషల్ కండిషన్స్ అంటే ఇండియాలో అప్పుడున్న సూపర్ స్టిషన్స్, అలాగే మనము మన హిందూయిజం ప్రకారం రీబర్త్ ఈస్ పాసిబుల్ అని నమ్ముతాం కదా, ఎస్ వాటి గురించి మెన్షన్ చేశాడు. పొలిటికల్ థింగ్స్ అంటే మరి బాబర్ ఇండియాకి వచ్చేసరికి అప్పటి వరకు రూల్ చేస్తున్న డైనాసిటీస్ ఉండే కదా, ముస్లిం కింగ్డమ్స్ అండ్ హిందూ కింగ్డమ్స్, వాటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ లోడీస్, బహమ్మనీ సుల్తాన్స్, గుజరాత్ సుల్తాన్స్, ఇక మన విజయనగర సామ్రాజ్యం అప్పుడు ఎవరుండే, ఎస్కేడి కదా, శ్రీకృష్ణదేవరాయ, ఎస్ ఆయన గురించి. అలాగే ఈయనని ఇండియాలోకి ఇన్వైట్ చేయమని చెప్పి అడిగిన ఇంకో కింగ్ రాణా సంగ్రామ్ సింగ్, వీళ్ళందరి గురించి మెన్షన్ చేశాడు. ఎస్ ఓకే. అలాగే మన అగ్రికల్చర్, ఇండియాలో చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ సీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క సీజన్ 4 నెలలు ఉంటుంది. అండ్ ఇండియాలో మ్యాంగో, ఆమ్ అందరికి ఇష్టమైన పండుగ కదా దేశంలో. ఎస్ आपको आम क्यों पसंद है, राइट? यस, బాబర్ మెన్షన్స్ మ్యాంగో యాజ్ ద బెస్ట్ అవైలబుల్ ఫ్రూట్ ఇన్ ఇండియా. ఇలా అన్ని విషయాల గురించి ఆయన అందులో రాయడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్, ఇక్కడ నేను జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పి వదిలేయట్లేదండి, కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను. బాబర్ నామాకి సంబంధించిన డిఫరెంట్ పాయింట్స్ ఎగ్జామ్ లో ఆల్రెడీ అడిగినాయి, ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Delhi's education center, which was known as Madariya-e-Begum, was established by whom? Madariya-e-Begum was established by whom అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఇది మదరియా-ఏ-బేగం కాదు, మదర్సా-ఏ-బేగం. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్ అంటున్నాడు. మరి మదర్సా-ఏ-బేగం ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? బేసిక్ గా ఆన్సర్ ఈస్ మహమ్మాంగా. జోధా అక్బర్ సినిమా చూసారా, వాళ్ళ పెద్దమ్మ ఉంటది కదా అక్బర్, హృతిక్ రోషన్ వాళ్ళ పెద్దమ్మ మహమ్మాంగా అని చెప్పి. ఎస్, ఆమె పురాణా కిల్లాలో ఖైరుల్ మంజిల్ మాస్క్ అని చెప్పి ఒకదాన్ని కట్టించింది. ఖైరుల్ మంజిల్ మాస్క్, మంజిమల్ బాయ్స్ లో మంజిల్ ఉంది కదా, ఎస్ ఖైరుల్ మంజిల్ మాస్క్ అనేది కట్టించడం జరిగింది. మరి తర్వాత కాలంలో ఇది మదర్సాగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ గా వర్ధిల్లిందంట. దిస్ నౌ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు పురాణా కిలా ఇన్ ఢిల్లీ. మరి ఇప్పుడు దీన్ని మదర్సా-ఏ-బేగం అని చెప్పి పిలుస్తున్నారు. ఒకప్పుడు ఖైరుల్ మంజిల్ మాస్క్ అనేవాళ్ళు, మరి ఇప్పుడు దీన్ని మదర్సా-ఏ-బేగం అని చెప్పి పిలుస్తున్నారు. బేసికలీ దిస్ ఇస్ ఏ మదర్సా అంటే ఎడ్యుకేషనల్ సెంటర్స్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. దట్ ఈస్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ ట్రాన్స్లేటెడ్ హితోపదేశ ఇంటూ పర్షియన్? హితోపదేశ అనే దాన్ని పర్షియన్ లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? దారాషికో, ఔరంగజేబ్ మన షాజహాన్ పెద్ద కొడుకు, ఫైజీ, అబ్దుల్ కాదిర్ బదౌని, అక్బర్ కోట్ లో ఉంటాడు కదా, ఎస్, అండ్ తాజుల్ మాలి. మరి దారాషికో ట్రాన్స్లేట్ చేసిండా? ఇది దారాషికో హితోపదేశాన్ని పర్షియన్ లోకి ట్రాన్స్లేట్ చేసిండా? కాదు కదా. అసలు దారాషికో ట్రాన్స్లేట్ చేసిన విషయాలు చాలా ఇంపార్టెంట్ కదా. ఈయన హిందూ మతంలో ఉన్న మన భగవద్గీత ఉంది కదా, ఎస్, ఈయన భగవద్గీతని పర్షియన్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే 52 ఉపనిషత్తులను కూడా పర్షియన్ లోకి ట్రాన్స్లేట్ చేయించాడు దారాషికో. మరి దానికి ఏమని పేరు పెట్టాడు? సిర్-ఐ-అక్బరీ. He named the translation of 52 Upanishads into Persian as Sir-I-Akbari. Okay, right. ట్రాన్స్లేషన్. మరి హితోపదేశాన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇందాక చెప్పాను కదా, ఎస్. మరి దిస్ ఈస్ బీన్ ట్రాన్స్లేటెడ్ బై తజుల్ మాలి. ఇతన్ని ఫుల్ ఫామ్ ఇతన్ని తాజ్ ఉల్ దిన్ మాలికి అని చెప్పి పిలుస్తారు.
మరి దిస్ మ్యాన్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ హితోపదేశ ఇంటూ పర్షియన్. మరి దానికి ఏం పేరు పెట్టాడు? హితోపదేశాన్ని పర్షియన్ లోకి ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత హీ నేమ్డ్ ఇట్ యాస్ ముఫరి అల్ కుబల్. ముఫరి అల్ కుబల్. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అండి. రీసెంట్ గా ఏపీఎస్సీ లో అడిగిర్రు. జనరల్ గా ఇలాంటి క్వశ్చన్స్ రావు, బట్ రీసెంట్ గా అడిగారు కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి అబ్దుల్ ఖాదిర్ బదౌని ఏం ట్రాన్స్లేట్ చేశాడు? అసలు ఈయన రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి కదా. ఈయన తారికే బదౌని అని చెప్పి, తారికే ఆల్ఫీ అని చెప్పి పుస్తకాలు రాయడం జరిగింది. అలాగే అబ్దుల్ ఖాదిర్ బదౌని మన రామాయణం ఉంది కదా, ఎస్, రామాయణం ఈయన పర్షియన్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ద అదర్ ఆప్షన్ ఇస్ 5G అండి. శాంటో అలే ఏం లేదు, ఇట్స్ 5G. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? తౌజిల్ మాలి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following wrote historical records in the Mughal period? Who among the following wrote historical records in the Mughal period? Okay, options చూడండి. గుల్బదాన్ బేగం, నూర్జహాన్ బేగం, జహన్నారా బేగం అండ్ జెబున్జా బేగం. బేగం. హిస్టారికల్ రికార్డ్స్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకు ఒకటే తెలుస్తుంది ఏమని. ఇందులో ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏంటది? గుల్బదాన్ బేగం కదా. ఏం రాసింది? హుమాయూన్ నామా, రైట్. హుమాయూన్ నామాని ఆమె రాయడం జరిగింది. మరి ఎవరీమె? ఈమె హుమాయూన్ యొక్క సిస్టర్. షీఈస్ ద సిస్టర్ ఆఫ్ హుమాయూన్ అండ్ డాటర్ ఆఫ్ బాబర్. మరి ఈమె ఎవరి టైంలో రాసింది? హుమాయూన్ ఉన్నప్పుడే రాసిందా? కాదు. షీ రోట్ హుమాయూనామా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అక్బర్. అక్బర్ ఉన్నప్పుడు, అక్బర్ టైంలో ఇది రాయడం జరిగింది. మరి ఇందులో ఆమె ఎవరెవరి గురించి రాసింది? షీ రోట్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ బాబర్ అండ్ హుమాయూన్. బాబర్ అండ్ హుమాయూన్ కి సంబంధించిన టైంలో జరిగిన విశేషాలు, మరి వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా హుమాయూనామాలో గుల్బదాన్ బేగం రాయడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next question. As the following. ఒకసారి చూడండి. లిస్ట్ 1, లిస్ట్ 2. ఒక దిక్కేమో ఆథర్స్ ఎవరైతే పుస్తకాలు రాశారో వాళ్ళ పేర్లు ఇచ్చిండు, ఇంకో దిక్కేమో రాసిన పుస్తకాల పేర్లు ఇచ్చిండు. ఓకే, రైట్. మస్ట్ మనం ఈజీ చూసుకుందాం ఇందులో. ఫస్ట్ హసన్ నిజామి. హసన్ నిజామి ఏం రాసిండు గైస్? హసన్ నిజామి కొంచెం ఫేమసే కదా. ఎస్, హసన్ నిజామి ఏం రాసిండు? తజుల్ మాసిర్ ఈయన రాసిన పుస్తకం. మరి క్వాందామిర్. ఎస్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. హుమాయూనామా ఇద్దరు రాసిరు డిఫరెంట్ టైం పీరియడ్స్ లో. ఒకటేమో హుమాయూనామా రిటర్న్ బై గుల్బదాన్ బేగం. ఇది అక్బర్ పీరియడ్ లో ఆమె రాసింది. ఇంకొకటి ఏమో హుమాయూనామాని క్వాందామిర్ కూడా రాయడం జరిగింది. క్వాందామిర్ కూడా హుమాయూనామాని రాయడం జరిగింది. బేసికలీ ఈయన రాసిన హుమాయూనామా దేని గురించి అంటే, హ్యుమాయూన్ టైంలో తీసుకొచ్చిన రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్డినెన్సెస్, ఆయన టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, వాటి మీద ఈ క్వాందామిర్ అనే అతను కూడా హుమాయూనామా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. దీన్ని హుమాయూనామా అని ఆర్ కానూన్ ఐ హ్యుమాయూని. కానూన్ అంటేనే తెలుస్తుంది కదా. ఎస్, ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఆర్డినెన్సెస్ విచ్ వాస్ బ్రాట్ బై హ్యుమాయూన్ అనే విషయాల మీద క్వాందామిర్ రాయడం జరిగింది. ఓకే, ఓన్లీ దాని గురించి మాత్రమే. అదే గుల్బదాన్ బేగం రాసిన దాంట్లో బాబర్ అండ్ హుమాయూన్ టైంలో జరిగిన యుద్ధాలు, వాళ్ళు తీసుకొచ్చిన డిఫరెంట్ పాలసీస్, వాళ్ళ గ్రేట్నెస్, ఇవన్నీ రాశారు. ఇక్కడనేమో ఓన్లీ పాలిటీ. ఓకే, రైట్. సో క్వాందామిర్, హుమాయూనామా. ఇక మిగిలింది మహమ్మద్ కాజిం ఏం రాసిండు? అలంగిర్ నామా. ఈయన అలంగిర్ నామా అంటే మన ఔరంగజేబ్ కోర్ట్ లో ఉన్న వ్యక్తి కదా. ఎస్, ఔరంగజేబ్ కింగ్ గా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసిండు ఈయన. మహమ్మద్ కాజిం ఆర్ మహమ్మద్ కజీమి అని కూడా అంటారు. హీ రోట్ అలంగిర్ నామా. అదే మరి
ఫుతుత్తై అలంగిరి ఎవరు రాసిరు? దట్ వాజ్ రిటన్ బై ఈశ్వర్ దాస్. ఫుతుత్తై అలంగిరి. ఓకే రైట్. ఇక మిగిలింది భీమ్సేన్. భీమ్సేన్ ఏం రాసిండు? నుష్క్ ఐ దిల్కుషా. భీమ్సేన్ రోడ్ నుస్ఖ ఐ దుల్కుషా. భీమ్సేన్. సో ఆన్సర్ ఏమవుతుంది గైస్? A4 B3 C1 D2. 4312 is the correct answer. ఎక్కడ ఉంది? 43. yes 4312 కదా. మహమ్మద్ కాజిం రాసింది అలంగీర్ నామానే. హసన్ నిజామీ రోడ్ తాజుల్ మాసిర్. ఎస్ కరెక్ట్. వాందామీర్ హుమయూనామా 100% కరెక్ట్. మహమ్మద్ కాజిం అలంగీర్ నామా రైట్. అండ్ భీమ్సేన్ మిగిలింది ఒకటే కదా. ఎస్ ఆప్షన్స్ తప్పు, పీపీటీలో మిస్టేక్ ఉంది. 4312 అండి. 4312 4312. సో ఆప్షన్ ఇస్ ఏ రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ అంతే, కొందరి ఆథర్స్ పేర్లు ఇచ్చాడు, వాళ్ళు రాసిన పుస్తకాలు ఇచ్చాడు. సో బేసికలీ మనకి ఇక్కడ తెలిసిన ఫేమస్ ఆథర్ ఎవరు? అమీర్ ఖుస్రోనే కదా. పోయెట్. చూద్దాం ఇందులో అమీర్ ఖుస్రో ఏం రాసిండు? అమీర్ ఖుస్రో రాసింది ఆషికా. అమీర్ ఖుస్రో రాసింది ఆషికా. మరి సోమనాథ్ రాసింది రాగ్ విబోధ్. దామోదర కవి పద్మావతి కవిత. అండ్ ముల్లా దౌడ్ రోట్ చాందయాన్. ఇది మనకు ఎక్కడ కనిపించండి ఈ పేర్లు. ఇందులో అమీర్ ఖుస్రో, దామోదర కవి కాకుండా వేరే రెండు పెద్దగా వినుండరు. ఈ పేర్లు కూడా చాలా కష్టము. కాకపోతే మరి రీసెంట్ గా ఎన్డీఏ ఎగ్జామ్ లో, రీసెంట్ అంటే ఒక 5-6 years బ్యాక్ అడగడం జరిగింది. సో అందుకోసమే నేను ఇది తీసుకున్నాను. క్వశ్చన్ పేపర్ టఫ్ చేయాలనుకున్నప్పుడు ప్రామినెంట్ ఆథర్స్ రాసిన ఇవ్వరు, కొన్ని ఎక్కడికి వెళ్ళో తీసుకొచ్చి ఇస్తారు. సో ఇది కొంచెం గుర్తు పెట్టుకోవాలి, బట్టి కొట్టాలి అంతే. యూ హ్యావ్ టు బై హ్యాడ్ ఇట్. ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది? A1 B3 C4 D2. 1342. సో ఆన్సర్ ఇస్ 1342 B guys. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ రోట్ తబకత్ ఐ అక్బరి? తబకత్ ఐ అక్బరి ఎవరు రాసిరు? ఇది తబకత్ ఐ అక్బరి ఎవరు రాసిరు? దీనికి ఇంకో పేరు కూడా ఉంది తబకత్ ఐ అక్బరికి. ఏంటది? తారిక్ ఐ నిజామీ. దీన్ని తారిక్ ఐ నిజామీ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ తారిక్ ఐ నిజామీ. మరి పుస్తకాన్ని ఎవరు రాసినట్టు? అబుల్ ఫజలా, ఏక్యూ బదౌనియా, అక్బర్ ఖాన్ సర్వానియా, నిజాముద్దీన్ అహ్మద్. దిస్ వాజ్ రిటన్ బై ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్. ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్. ఓకే రైట్. సో తబకత్ ఐ అక్బరి అంట. నిజాముద్దీన్ అహ్మద్ రాసిండు. బేసికలీ he wrote this in Persian. This is a Persian chronicle written by నిజాముద్దీన్ అహ్మద్. ఓకే రైట్. మరి నిజాముద్దీన్ అహ్మద్ ఎవరి కోర్టులో ఉండేవాడు? అంటే ఏ కింగ్ కోర్టులో అయినా ఉండేవాడు? అక్బర్. అక్బర్ కోర్టులో ఉన్న ప్రామినెంట్ హిస్టోరియన్స్ ఎవరు? ఒకటి అబుల్ ఫజల్. అబుల్ ఫజల్ ఏం రాశాడు? అక్బర్ నామా రాసిండు కదా. ఎస్ హీ రోట్ అక్బర్ నామా. ఓకే అండ్ ఇంకోటి కూడా రాసిండు. ఏంటది? ఐనా అక్బరి. అబుల్ ఫజల్ రాసింది అక్బర్ నామా, ఐనా అక్బరి. మరి ఈయన కాకుండా ఆయన కోర్టులో అబ్దుల్ ఖాదిర్ బదౌని ఉండేటోడు. ఈయన కదా ట్రాన్స్లేట్ చేసింది రామాయణంని. ఎస్ మరి అలాగే నిజాముద్దీన్ అహ్మద్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆన్సర్ ఉంది కదా, నిజాముద్దీన్ అహ్మద్. ఈ ముగ్గురు ప్రామినెంట్ హిస్టోరియన్స్ who are in the court of the great Akbar. Okay right. Now coming on to the next question. Which of the following Muslim scholars has most significant contribution in Hindi literature? కింద ఉన్న ముస్లిం స్కాలర్స్ లో ఎవరు హిందీ లిటరేచర్ కోసం ఎక్కువగా పాటుపడ్డారు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే రైట్. ఆప్షన్ చూడండి. అబుల్ ఫజల్ మళ్ళీ వచ్చాడు, అక్బర్ కోర్ట్ లో ఉంటుండే కదా. ఎస్. ఫైజీ, అబ్దుల్ రహీం కానేకానా who translated Babarnama into Persian, and Abdul Qadir Badauni who translated Ramayana into Persian. Right?
సో మరి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఏంటి, మోస్ట్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు హిందీ లిటరేచర్ అంట. సో ఆన్సర్ ఇస్ అబ్దుల్ రహీం ఖానే ఖానా. ఖానే ఖానా, ఓకే, ఖానై ఖానా, ఖానే ఖానా అంతా ఒకటే. ఇట్స్ అబ్దుల్ రహీం ఖానై ఖానా. ఓకే, మరి ఈయననే ఎందుకు, ఈయన అక్బర్ టైంలో ఒక ఆఫీసర్ కదా. ఎస్, మరి అక్బర్ టైంలో అన్ని రిలీజియన్స్ కి కాదు అన్ని లాంగ్వేజెస్ కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చేవాడు. మరి అక్బర్ ప్రొవైడెడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిందీ టు గ్రో ఇన్ హిస్ టైం. సో మరి హిందీ అప్పుడు హిందూస్ ముస్లిమ్స్ ఈక్వల్ గా ఓన్ చేసుకొని దీని మీద కవితలు రాయడం స్టార్ట్ చేశారంట. బేసికలీ దిస్ మ్యాన్ అబ్దుల్ రహీం ఖానే ఖానా ఈయనకు ఓన్లీ హిందీ మీద మాత్రమే, పర్షియన్ మీద మాత్రమే కాకుండా అరబిక్, టర్కిష్, సాంస్క్రిట్, రాజస్థానీ, బ్రజ్ ఇట్లా అన్ని భాషల మీద చాలా ప్రొఫిషియన్సీ ఉండేనంట. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియన్ హిస్టరీ హూ వాస్ అబ్దుల్ హమీద్ లహోరీ? అబ్దుల్ హమీద్ లహోరీ పేరు ఎక్కడింటారు, గుర్తున్నాడు ఆయన పేరు విన్నారా? బేసికలీ ఈజ్ ఎ కోర్ట్ హిస్టోరియన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ షాజహాన్. షాజహాన్ కోర్ట్ లో అయిన కోర్ట్ హిస్టోరియన్. మరి ఈయన ఒక్కోడేనా, అబ్దుల్ హమీద్ లహోరీ ఒక్కోడేనా? ఇంకా ఫేమస్ ఎవరు లేరా? ఇనాయత్ ఖాన్. ఇనాయత్ ఖలీల్ కాదండి, ఆయన కేజీఎఫ్ విలన్. ఆయన వేరా ఈయన వేరా, ఇనాయత్ ఖాన్. ఓకే, రైట్. మరి అబ్దుల్ హమీద్ లహోరీ ఈజ్ అన్ అఫీషియల్ హిస్టోరియన్ ఆఫ్ ద రెయిన్ ఆఫ్ షాజహాన్. మరి ఆప్షన్స్ చూడండి ఏమున్నాయో. an important military commander during Akbar reign కాదు. an official historian in the reign of Shah yes. an important noble and confidant of Aurangzeb కాదు. a chronicler and poet during the reign of Muhammad Shah Rangila కాదు. యూపీఎస్సీ లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ప్రిలిమ్స్ లో అడిగారు. మరి షాజహాన్ కోర్ట్ లో ఉన్న అబ్దుల్ హమీద్ లహోరీ ఏం రాశాడు? వాట్ డిడ్ హీ రైట్? పాదుషా నామా. ఈయన రాసింది పాదుషా నామా అనే దాన్ని ఈయన రాయడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. బుక్స్ ఒక దిక్కు, ఆథర్స్ ఒక దిక్కు. మనం ఆల్రెడీ ఇందులో ఒకటి మాట్లాడాం, అలంగీర్ నామా గురించి, తబకత్ అక్బరీ గురించి కూడా మాట్లాడాం, రైట్. సో ఇప్పుడు చూద్దాం. అలంగీర్ నామా ఎవరు రాసిరని చెప్పాను ఇందాకే, మహమ్మద్ కాజిం కదా. మహమ్మద్ కాజిం ఆర్ మహమ్మద్ కజీమి అని చెప్పి అంటారని చెప్పి. ఎస్, అలంగీర్ నామా ఈజ్ రిటన్ బై మహమ్మద్ కాజిం. మరి తబకత్ అక్బరీ ఎవరు రాశారు? ఇది కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం, నిజాముద్దీన్ అహ్మద్ హూ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్ అని చెప్పాను. అండ్ చహర్ చమాన్ అనే దాన్ని ఎవరు రాశారు? చంద్రబాన్ అనే ఒక బ్రాహ్మణ్ రాసిండంట, చంద్రబాన్. ఓకే, రైట్. ఇక మిగిలింది ఇక్బాల్ నామా హ్యాస్ బీన్ రిటన్ బై ముతమిద్ ఖాన్ హూ ఈజ్ ఎ కోర్ట్ హిస్టోరియన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జహంగీర్. ఇక్బాల్ నామా జహంగీరి అన్న కొన్ని సార్లు ఉత్త ఇక్బాల్ నామా అనే ఇస్తారు. మరి దీన్ని రాసింది ఎవరు? ముతమిద్ ఖాన్. ఓకే, ఈయన ముతమిద్ ఖాన్ 2 పుస్తకాలు రాసిండు. ఒకటేమో ఇక్బాల్ నామా, ఇంకొకటేమో తుజుక్కై జహంగీరి. వాట్ ఈస్ దట్? అది జీవిత చరిత్ర, జహంగీర్ యొక్క జీవిత చరిత్ర. దట్ ఈస్ బయోగ్రఫీ ఆఫ్ జహంగీర్. ఓకే, రైట్. మరి ఆన్సర్ ఏమవుతుంది? A2 B4 C3 D1 కదా, 2431. మరి ఇక్కడ ఆప్షన్ పెట్టడమే మర్చిపోయారు. ఆప్షన్ డి ఇది 2431. ఓకే, ఆన్సర్ ఇస్ 2431 ways. Now coming on to the next question. Who is the author of షాజహాన్ నామా? ఇందాకే మాట్లాడుకున్నాం కదా షాజహాన్ నామా గురించి. ఎవరని చెప్పాను? షాజహాన్ నామా ఎవరు రాశారని చెప్పాను? ఇనాయత్ ఖాన్, రైట్. ఇనాయత్ ఖాన్ రాసిండు. మరి అబ్దుల్ హమీద్ లహోరీ అండ్ ఇనాయత్ ఖాన్ ఇద్దరు షాజహాన్ కోర్ట్ లో ఉండేవాళ్ళు కదా. ఎస్, మరి ఇది రాసింది ఎవరన్నాను? షాజహాన్ నామా
ఇనాయత్ ఖాన్. ఓకే రైట్. సో గుల్బదాన్ బేగం హుమాయూన్ పీరియడ్ లో ఉంది, మనకు అందరికి తెలిసిందే. అబ్దుల్ హమీద్ లహోరీ ఇందాకే మాట్లాడుకున్నాం, పాద్షా నామా రాసిండు అని చెప్పి. ఇక షాజహాన్ అయితే కింగ్, ఆయన ఏం రాయలేదు ఇది. ఇక ఇనాయత్ ఖాన్ రాయడం జరిగింది. ఓకే రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇనాయత్ ఖాన్. షాజహాన్ నామా authored by ఇనాయత్ ఖాన్. Coming on to the next question. Yoga Vasishta was translated into Persian by, ఇది ఒక ప్రామినెంట్ సాంస్క్రిట్ టెక్స్ట్ అండి, యోగ వశిష్ట. మరి దీన్ని పర్షియన్ లోకి నిజాముద్దీన్ పానీపటి అనే వ్యక్తి ట్రాన్స్లేట్ చేశాడని చెప్తున్నాడు. చాలా సార్లు ఈ క్వశ్చన్ ఇట్లా ఇవ్వడు, దీన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేసిర్రు అని చెప్పి అడుగుతాడు. అంటే కొంచెం క్వశ్చన్ ఇంకా టఫ్ చేయాలనుకుంటే ఇట్లా కూడా ఇవ్వచ్చు. యోగ వశిష్ట వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ డ్యూరింగ్ అక్బర్ పీరియడ్ బై విచ్ ఆథర్ అని చెప్పి కూడా ఇవ్వచ్చు. రైట్. సో నిజాముద్దీన్ పానీపటి. ఓకే సో ఆన్సర్ ఏంటి? అక్బర్. రీసెంట్ గానే యూపీఎస్సీ లో అడిగారు, 2022 క్వశ్చన్ ఇది. దిస్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ బై నిజాముద్దీన్ పానీపటి డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ అక్బర్. ఓకే రైట్. ఈ సాంస్క్రిట్ నుంచి పర్షియన్ లో బుక్స్ ట్రాన్స్లేషన్ ఎక్కువగా అక్బర్ పీరియడ్ లో అండ్ మన షాజహాన్ పీరియడ్ లో జరిగింది. అక్బర్ పీరియడ్ లో నంబర్ ఆఫ్ ఆథర్స్ చేశారు, అండ్ మన షాజహాన్ పీరియడ్ లో దారాషికో దగ్గరుండి చేయించడం జరిగింది. ఓకే ఆయన పెద్ద కొడుకు దారాషికో ఉన్నాడు కదా. ఎస్. ఈ ఔరంగజేబ్ పీరియడ్ లో ఏముండే అసలు? ఔరంగజేబ్ పీరియడ్ లో బుక్స్, ఈ కాన్సెప్ట్ ట్రాన్స్లేషన్ ఇంటూ ఆ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఓకే రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. 4 ముఘల్ ఎంపరర్స్ పేర్లు ఇచ్చాడు ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో పుస్తకాలు ఇచ్చాడు. మరి అవి వాళ్ళే రాసిర్రా లేకపోతే వాళ్ళ టైంలోనే రాపిచ్చిర్రా అనేది మనం ఇక్కడ చూడాలి. బాబర్ తుజుక్కై బాబురి ఆయన ఆటోబయోగ్రఫీ కదా. ఎస్. మరి ఆయన రాసిన పుస్తకమే ఇది. ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మరి ఇది కరెక్ట్లీ మ్యాచ్డ్. హ్యుమాయూన్ నామా. సో కింగ్స్ ఏవి రాశారని అడగట్లేదు, ఏ కింగ్ టైంలో రాయబడింది అని చెప్పి అడుగుతున్నాడు ఒక రకంగా. ఇవి కింగ్స్ రాసిన పుస్తకాలని అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకంటే బాబరే తుజుకై బాబురి రాసిండు కదా, కానీ హుమాయూన్ నామా రాయలేదు, గుల్బదాన్ బేగం రాసింది. సో ఇది తప్పు. మరి షేర్షా తారిక్కై షేర్షాహి రాసిండా? కాదు కదా, ఆయన రాయలేదు ఇది. దిస్ వాజ్ రిటన్ బై తారిక్కై షేర్షాహి వాజ్ రిటన్ బై అబ్బాస్ ఖాన్ సర్వానీ. రీసెంట్ గా షేర్షా సినిమా చూసిరా? మన కార్గిల్ వార్ హీరోకి సంబంధించిన సినిమా ఇది. అంటే ఒక 1-2 years అయింది వచ్చి, కానీ అమెజాన్ ప్రైమ్ లో ఉన్నట్టుంది, బాగుంటుంది, ఒకసారి చూడండి. సిద్ధార్థ్ మల్హోత్రా హిందీ హీరో. ఓకే రైట్. ఫ్రీ టైమ్ లో చూడండి. అక్బర్ తబకతై అక్బరి, అక్బర్ రాసిండ ఇది? కాదు కదా. మరి తబకతై అక్బర్ ఎవరు రాసిరని చెప్పాను ఇందాక, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నిజాముద్దీన్ అహ్మద్ ఈజ్ ద ఆథర్ ఇన్ ద అక్బర్స్ కోర్ట్, ద హిస్టోరియన్ ఇన్ ద అక్బర్ కోర్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది గైస్? ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ కదా. మనకు కూడా ఇక్కడ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, చాలా 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 సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవ్వండి. ఓకే రైట్. మనకు ఎగ్జామ్స్ లో లిటరేచర్ మీద అంటే బుక్స్ అండ్ ఆథర్స్ మీద ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది కదా. యాన్షియంట్ లో, మెడివల్ లో చాలా ఇస్తున్నారు, అప్పుడప్పుడు మోడర్న్ లో కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన బాలగంగాధర్ తిలక్ రాసిన పుస్తకం ఏంది, మొన్న లాస్ట్ టైం మన మహాత్మా గాంధీ గారు రాసింది, దాని మీద కూడా వచ్చింది కదా. ఎస్ అట్లా కూడా వస్తున్నాయి. సో చూసుకోండి ఆ బుక్స్, ఆథర్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే ఇక తెలంగాణ హిస్టరీలో కూడా సపరేట్ టాపిక్ ఉంది. పేపర్స్ ఆ టైంలో ఎవరు రాసిర్రు, ఎవరు ఎడిటర్స్ ఉండే అదంతా. ఓకే రైట్. అక్బర్ నామా వాస్ కంప్లీటెడ్ బై అబుల్ ఫజల్ ఇన్. క్వశ్చన్ వాస్ టూ స్టాటిక్ కదా. ఎస్ అక్బర్ నామాని అబుల్ ఫజల్ రాయడం జరిగింది. ఎవరి అబుల్ ఫజల్? అక్బర్ కోర్ట్ లో ఉన్న నవరత్నాల్లో ఒకదాని కదా అబుల్ ఫజల్. ఎస్. సో మరి దీన్ని ఎన్ని ఇయర్స్ రాసిరు అని చెప్పి అడుగుతున్నాడు. అండ్ ఇట్ వాజ్ రిటన్ ఇన్ 7 years అన్న. ఓకే రైట్.
పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంటుందండి ఇందులో, ఏం లేదు. ఐనాయ్ అక్బరి. ఐనాయ్ అక్బరి చాలా ఇంపార్టెంట్, ఇందాకే మాట్లాడుకున్నాం. ఎవరు రాసిరన్నాను? ఐనాయ్ అక్బరి. అక్బర్నామా అండ్ ఐనాయ్ అక్బరి ఇవి రెండు ఎవరు రాసిరన్నాను? అబుల్ ఫజల్. అబుల్ ఫజల్ ఇది రాయడం జరిగింది. మరి అక్బర్నామా దేని మీద ఉంటది అంటే అక్బర్నామాలో అసలు ఏం చెప్తాడు అబుల్ ఫజల్? అక్బర్నామా టెల్స్ అస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ముగల్స్ ఫ్రమ్ తైమూర్ వంశస్థుల డిసెండెంట్సే కదా వీళ్ళు. ఎస్, మరి తైమూర్ నుంచి అక్బర్ వరకు జరిగిన హిస్టరీని విత్ ఎ మెయిన్ ఫోకస్ ఆఫ్ అక్బర్ రిజీమ్ ఫ్రమ్ 1556 to 1601. అదేంది అక్బర్ రిజీమ్ 1605 వరకు ఉంటుంది కదా, 1601 వరకు మాత్రం ఎందుకు ఉంది అని చెప్పి డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే 1602లో అబుల్ ఫజల్ ని చంపేస్తారు కదా. అబుల్ ఫజల్ ని చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? బీర్ సింగ్ బుందేలా జహంగీర్ ఆర్డర్స్ తోని. అంటే అప్పటికి జహంగీర్ అనే టైటిల్ రాదనుకు ప్రిన్స్ సలీం యొక్క ఆర్డర్ తోని బీర్ సింగ్ బంగేలా అబుల్ ఫజల్ ని చంపేయడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి ఐనాయ్ అక్బరి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఐనాయ్ అక్బరి ఇది దేని గురించి మాట్లాడుతుంది? దిస్ గివ్స్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆన్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్. ముఘలాయిల పరిపాలనకు సంబంధించిన విషయాల మీద డీటెయిల్డ్ గా ఐనాయ్ అక్బరిలో అబుల్ ఫజల్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఐ హోప్ నేను డీటెయిల్డ్ గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే మీకు క్వశ్చన్స్ ఆర్ క్వెరీస్ ఏమున్నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది ఇచ్చిన వాటిలో కరెక్ట్ గా మ్యాచ్ కానివి ఏవి అని చెప్పి అడుగుతున్నాడు. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. సో చూద్దాం. తబకత్ నస్రీ మిన్హాస్ ఐ సురాజ్, ఎస్ కరెక్టే. తారిక్ ఐ ఫిరోజ్ షాహి శంషాయి సిరాజ్, కరెక్టే. తుగ్లక్ నామా ఇబాన్ బటూటా రాసిండా? కాదు కదా. తుగ్లక్ నామా హాస్ బీన్ రిటన్ బై అమీర్ ఖుస్రో రాసిన పుస్తకం ఇది. మరి ఇబాన్ బటూటా ఏం రాసిండు? ఆయన ట్రావెలోగ్ ఏంది? రిహ్లా. ఇబాన్ బటూటా రాసింది రిహ్లా. ఓకే, మరి హుమాయూన్ నామా గుల్బదాన్ బేగం. ఇవి మనకు తెలిసిన విషయాలే. మరి మన ఆన్సర్ ఏంది? నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు కానీ అన్నాడు కదా. సో ఇట్ ఈస్ తుగ్లక్ నామా ఇస్ బిన్ రిటన్ బై అమీర్ ఖుస్రో అండ్ నాట్ ఇబాన్ బటూటా. ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇబాన్ బటూటా ఏం రాశాడన్నాను? రిహ్లా. ఆయన రాసిన ట్రావెలోగ్ ఈస్ రిహ్లా. ఇవి ఫేమస్ అండి. రిహ్లా కానివ్వండి, తుగ్లక్ నామా కానివ్వండి, తారుక్ ఐ ఫిరోజ్ షాహి కానివ్వండి, హుమాయూన్ నామా అయితే చాలా ఫేమస్. ఇవి మూడు కొంచెం ఢిల్లీ సుల్తానేట్స్ అంతకన్నా ముందు టైం కదా. ఎస్, బట్ అయినా అడుగుతారు ఇట్లా. అంటే ప్రతిసారి క్వశ్చన్ ముఘల్స్ ఒక ఆథర్ అండ్ హిస్టోరియన్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ముఘల్స్ టైంలోనే ఉన్న వాళ్ళు రాసినవి ఇవ్వాలని ఏం లేదు. ఢిల్లీ సుల్తానేట్స్, ముఘల్స్ అన్ని కంబైన్ చేసి కూడా ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళ టైంలో రాసినాయి, వీళ్ళ టైంలో రాసినాయి ఇట్లా. ఎందుకంటే ఒకటే క్వశ్చన్ లో నలుగురికి సంబంధించిన నాలెడ్జ్ ని టెస్ట్ చేసినట్టు అవుతుంది. అందుకే రీసెంట్ గా క్వశ్చన్లు అన్ని ఇట్లనే వస్తున్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇట్లనే ఎక్కువ క్వశ్చన్ వస్తున్నాయి. డైరెక్ట్ పైన క్వశ్చన్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్ ఇచ్చేసి సింపుల్ గా ఇచ్చేస్తారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకు. ఏపీఎస్సీ వాళ్ళకు కూడా లాస్ట్ టైం గ్రూప్ 2 పేపర్ ఎంత టఫ్ వచ్చిందో తెలుసు కదా. ప్రిలిమ్స్ పేపర్ 30 మార్కులే కదా కట్ ఆఫ్. 35 అంతే కదా. ఎస్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కోర్ట్ లాంగ్వేజ్ డ్యూరింగ్ ముఘల్ పీరియడ్ వాస్. ముఘల్స్ రాజ్యంలో అధికారిక భాష ఏది అంటున్నాడు. కొందరు కన్ఫ్యూజ్ అవుతారండి, చాలా తక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. బాబర్ తజుక్కై బాబూరి రాసింది టర్కిష్ లో కాబట్టి మరి ఆయన టైంలో కోర్ట్ లాంగ్వేజ్ టర్కిష్ అనుకుంటారు. కాదండి, ఎప్పుడైనా అధికారిక భాష పర్షియనే. ఒక రకంగా మొత్తం ఇస్లామిక్ కింగ్డమ్స్ లో మాక్సిమం టైం వాళ్ళ అధికారిక భాష పర్షియనే ఉంటది. ఒక్క మన మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్ వరకు కూడా పర్షియనే ఉండే. మరి ఇక్కడ మాత్రమే ఆసఫ్ జాహీస్ లో మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్ తర్వాత ఉర్దూని తీసుకురావడం జరిగింది. ఓకే, సాలార్ జంగ్ ఇచ్చిన ఫేమస్ కోట్ కూడా ఉంది కదా, నేను బతుకున్నంత వరకు పర్షియనే అధికారిక భాషగా ఉంటది. మీ హిందుస్థానీలు మీ రాజ్యంలో మీ ఏరియాలో పర్షియన్ ని చంపేశారు,
ఇక్కడ మాత్రం నేను బతుకున్నంత వరకు పర్షియనే అధికారిక భాషగా ఉంటది అని చెప్పిన స్టేట్మెంట్ కూడా ఉంది కదా. ఎస్, కోడెడ్ స్టేట్మెంట్. ఎస్, రైట్. సో ఆన్సర్ ఇస్ పర్షియన్ అండి. ఓకే, తెలంగాణ హిస్టరీని ఇక్కడ తీసుకుందాం. నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఆన్ విచ్ డేట్ కూడా ఇంపార్టెంట్. డేట్ ఇయర్ రెండు ఇంపార్టెంట్. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2016 లో క్వశ్చన్ కూడా వచ్చింది. ఆన్ విచ్ డేట్ అండ్ ఇయర్ పర్షియన్ వాజ్ రిప్లేస్డ్ విత్ ఉర్దూ as the official language of Asabzais. Okay, right. నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. Now coming on to the next question. Anwar-e-Suhaili is a translation of. Anwar-e-Suhaili is a translation of what అంటున్నాడు? ఏ పంచతంత్ర, బి మహాభారత, సి రామాయణ్, డి సూర్సాగర్. ఇవి మూడు కాదు, ఆన్సర్ ఏంటి? పంచతంత్ర. ఆల్రెడీ మనం రామాయణ్ ఎవరు ట్రాన్స్లేట్ చేసిరు, ఏ పేరు మీద ట్రాన్స్లేట్ చేసిందని, మహాభారతాన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేసిరు, ఏ పేరు మీద ట్రాన్స్లేట్ చేసిరు అనేది చూసాం ఆల్రెడీ. మరి ఆన్సర్ ఏంటి? పంచతంత్ర. పంచతంత్ర ప్రపంచంలో ఉన్న అత్యధిక లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ అయిన పుస్తకం అండి ఇది. మరి దీన్ని అన్వరే సుహేలి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సారీ, పంచతంత్రాన్ని అన్వర్ ఏ సుహాలి అన్న పేరు మీద ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, చాలా మంది ట్రాన్స్లేట్ చేశారండి దీన్ని. ఒక్కోళ్ళు ఇద్దరు అని చెప్పి పేర్లు చెప్పలేము, చాలా మంది ట్రాన్స్లేట్ చేశారు. మరి అన్వర్ ఏ సుహేలి అన్న పేరు మీద ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే ముల్లా హుసేన్. దిస్ ఇస్ ముల్లా హుసేన్ వేజ్ అంట. ముల్లా హుసేన్ వేజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఫైజీ. ఈ ఫైజీ ఎవరు? అక్బర్ టైంలో ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఎస్, దాని హెడ్ ఈ ఫైజీ. మరి ఈ ఫైజీ సూపర్విజన్ లో అన్వర్ ఏ సుహేలి అనే పేరుతోని పంచతంత్రాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఫైజీ పేరు కూడా ఇంపార్టెంట్ అండి. అక్బర్ టైంలో ఈయన ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ లో హెడ్ గా ఉండే. ఓకే, మరి దీన్ని అబుల్ ఫజల్ కూడా ట్రాన్స్లేట్ చేసిండు పంచతంత్రాన్ని. అబుల్ ఫజల్ కూడా ట్రాన్స్లేట్ చేసిండు పంచతంత్రాన్ని ఇంటూ పర్షియన్. బట్ ఆయన పెట్టిన పేరు వేరా, ఐఆర్ఐ డానిష్. ఐఆర్ఐ డానిష్ ఆయన పెట్టిన పేరు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద పోయట్ హార్ట్ కింగ్ who wrote praising verses for Lord Krishna under the name of Nagri Das was. The poet Heart King who wrote praising verses for Lord Krishna under the name of Nagri Das was. Options చూడండి: రాజా ఉమ్మేద్ సింగ్, రాజా రామ్ సింగ్, రాజా ఛత్రసాల్ అండ్ రాజా సావంత్ సింగ్. రాజా సావంత్ సింగ్ గురించి ఆల్రెడీ మనము మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్ లో మాట్లాడుకున్నాం కదా. ఎస్, పెయింటింగ్స్ దగ్గర మాట్లాడుకున్నాం. మరి ఆయన టైంలో చేపించిన పెయింటింగ్, ఈ నాట్యకత్తల పెయింటింగ్స్ చేపించింది కదా ఆయన. ఎస్, ఆయన ఇన్స్పిరేషన్ తోనే చేశారు కదా అప్పుడు. ఎస్, మరి ఈ నగరీదాస్ అంటే సర్వెంట్ ఆఫ్ రాధా అని అర్థం అండి. నేమ్ ఆఫ్ నగరీదాస్ ఉన్నది కదా, లార్డ్ కృష్ణ వర్సెస్ ని ఈయన రాయడం జరిగింది. మరి ఆన్సర్ ఏంటి? రాజా సావంత్ సింగ్. ఈయన యొక్క నిక్ నేమ్ అంట. నగరీదాస్ అనేది రాజా సావంత్ సింగ్ యొక్క నిక్ నేమ్. మరి హీఈస్ ద రూలర్ ఆఫ్ కిషన్గఢ్ స్టేట్, అజ్మీర్. అజ్మీర్ లో ఉన్న కిషన్గఢ్ స్టేట్ కి ఈయన పాలకుడు. మరి చాలా లార్డ్ మన కృష్ణుడిని పొగుడుతూ చాలా వర్సెస్ ని ఈయన రాయడం జరిగింది. ఓకే, అండ్ వీళ్ళంతా నిరంబక సెక్ట్, భక్తి సెంట్ ఉన్నాడు కదా నిరంబకాచార్య, ఆ సెక్ట్ ని వీళ్ళు ప్యాట్రనైజ్ చేయడం, ఫాలో కావడం జరిగింది అజ్మీర్ లో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద ముఘల్ టెక్స్ట్ మాసిర్ ఐ అలంగిరి? మాసిర్ ఐ అలంగిరిని ఎవరు రాశారు అని చెప్పి అడుగుతున్నాడు. అలంగిర్ ఎవరి పేరు? ఫస్ట్ అలంగిర్ ఇస్ ద నేమ్ ఆఫ్ హూమ్? ఔరంగజేబే కదా. ఎస్, మరి మాసిర్ ఐ అలంగిరి వాజ్ ఆథర్డ్ బై హూమ్ అంటున్నాడు. సాకి ముస్తయిద్ ఖానా, హతీం ఖానా, కాజిం షిరాజియా, కాఫీ ఖానా? ఎవరు? సాకి ముస్తయిద్ ఖాన్. మాసిర్ ఐ అలంగిరి వాజ్ రిటన్ బై సాకి ముస్తయిద్ ఖాన్. ఇందాక ఆల్రెడీ చెప్పాను అలంగిర్ నామా ఎవరు రాసిరని. ఆయన ఎవరు?
మహమ్మద్ కజీమి. ఆయన మహమ్మద్ కజీమి. ఓకే, మరి ఫుతుత్ ఆలంగిరి ఎవరన్నాను? ఈశ్వర్ దాస్. ఈశ్వర్ దాస్. ఓకే, రైట్. ఈ కాఫీ ఖాన్ కూడా రాసిండండి. ఈయన ఈయన కూడా ఔరంగజేబ్ కోర్టులోనే ఉన్నాడు. ఆయన ఈయన రాసింది ముంతాకబ్ ఉల్ లుబాబ్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పుస్తకాలు ఔరంగజేబ్ పేరులో రాసిరు. బట్ ఇందులో ఫుతుత్ అలంగిరి, మాసిరాయ్ అలంగిరి, అలంగిర్ నామా, ఈ మూడే చాలా ఇంపార్టెంట్ అండి. వేరే అట్లా జస్ట్ గుర్తుపట్టితే చాలు, ఎలిమినేషన్ లో గుర్తుపడితే సరిపోతుంది. వేరే ఓకే, రైట్. సో ఆన్సర్ చెప్పలేదు కదా, టిక్ చేయలేదు కదా. ఓకే, ఆన్సర్ ఇస్ సాకి ముస్తయిద్ ఖాన్. సాకి ముస్తయిద్ ఖాన్. ఓకే, ఇందులో దీనిలో ఏం చెప్పిండు మరి మాసిరే అలంగిరిలో ఏం చెప్పిండంటే ఔరంగజేబ్ టైంలో జరిగిన విషయాలు, ఆయన చేసిన యుద్ధాలు, కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్ అంతా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒక పుస్తకం కాదండి, ఒక 3-4 పుస్తకాలు ఉన్నాయంట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రోడ్ ద ఫేమస్ వర్క్స్ రామ్ చంద్రిక అండ్ రసిక్ ప్రియ? రసిక ప్రియ, మన దగ్గర రసిక ప్రియ అంటాం కదా. ఎస్, మరి దాన్ని ఎవరు రాసిరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. ఏ కేశవ్ దాస్, బి మతిరామ్, సి రక్షన్, డి సేనాపతి. రస్ఖన్, డి సేనాపతి. మరి రామచంద్రిక అండ్ రసిక ప్రియ వాజ్ రిటన్ బై హూమ్ అండి? దిస్ వాజ్ రిటన్ బై కేశవ్ దాస్ ఇన్ 17th century AD. 17వ శతాబ్దంలో కేశవ్ దాస్ దీన్ని రాయడం జరిగింది. ఓకే, బేసికలీ he was a, who is this Keshav Das? He was a Sanskrit scholar and also a Hindi poet. బేసికలీ ఈయన రాసిన పుస్తకాలలో రసిక ప్రియ అనేది చాలా 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 ఫేమస్ అంట. ఎందుకంటే చాలా 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 ఫేమస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక దిక్కు 4 పోయిట్స్ ఇచ్చిండు, ఇంకో దిక్కు వాళ్ళు రాసిన పుస్తకాలు ఇచ్చిండు. చూద్దాం. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒకటి చంద్రబాన్ బ్రాహ్మణ్ మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ ఒకసారి. ఏం రాసిండని చెప్పాను? చంద్రబాన్ బ్రాహ్మణ్ చాహర్ చమాన్ రాయడం జరిగింది. చాహర్ చమాన్ని రాయడం జరిగింది. మరి నెక్స్ట్ ఇందులో మనం ఇంకేమైనా మాట్లాడుకున్నామా? ఉత్త భూమ్సేన్ మాట్లాడుకున్నాం కదా. ఎస్, సో చూద్దాం ఇప్పుడు. భీమ్సేన్ కాయస్థా, ఈయనేం రాసిండు? తారిక్కై దిల్కుషా రాయడం జరిగింది. మరి ఇక మిగిలింది ఈశ్వర్ దాస్ గారు ఏం రాశారు? ఫుతుత్తై అలంగిరి. ఇందాకే చెప్పాను కదా ఈశ్వర్ దాస్ ఫుతుత్తై అలంగిరి అని చెప్పి. అంటే మనము అలంగిర్ టైంలో రాసిన పుస్తకాల గురించి మాట్లాడుకున్నప్పుడు హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్ 3 పుస్తకాలు చెప్పాను. ఇంపార్టెంట్, ఈ పేర్లు గుర్తు పెట్టుకోవాలని. ఏంటవి? ఫుతుత్తై అలంగిరి రిటర్న్ బై ఈశ్వర్ దాస్, మాసిరాయ్ అలంగిరి రిటర్న్ బై ముస్తయిద్ ఖాన్, అండ్ అలంగిర్ నామా రిటర్న్ బై కజీమి అని చెప్పాను కదా. ఎస్, అందులో ఇదే ఆయన ఈశ్వర్ దాస్ ఈ రోట్ ఫుతుత్తై అలంగిరి. ఇక మిగిలింది సుజాన్ రాయ్ బందారి, ఈయన రాసింది కులసత్ ఉత్ తవారిక్ అంట. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది? A4 అంతే కదా. ఎస్, మరి B1. ఈ చంద్రబాన్ బ్రాహ్మణం మనకు తెలియని పేరు, కానీ చాలాసార్లు రిపీట్ అయింది. సో చూసుకోండి, చహర్ చమాన్ అనేది అంత పెద్దగా తెలియని పేరు కదా. ఓకే, రైట్. ఈశ్వర్ దాస్ ఫుతుత్తై అలంగిరి ఫేమస్. దాని తర్వాత సుజన్ రాయ్ బందారి కులాసత్ ఉత్ తవారీక్. ఓకే, D3. ఇట్లా తెలియని పేర్లు వచ్చినప్పుడు జస్ట్ ఒకసారి గ్లాన్స్ చేయండి, సో దట్ మీరు ఎలిమినేట్ చేయడానికన్నా ఎగ్జామ్లో పనికి వస్తుంది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 4123 D 4123 is the correct answer. ఈ ఎప్పుడైనా కానీ ఈ పోయిట్స్ ఆథర్స్ మీద క్వశ్చన్స్ లిటరేచర్ అంటే ఇండియన్ లిటరేచర్, యాన్షియంట్ ఇండియన్ లిటరేచర్ కానివ్వండి, మెడివల్ ఇండియన్ లిటరేచర్ కానివ్వండి, మోడర్న్ ఇండియన్ లిటరేచర్ కానివ్వండి, ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ విపరీతంగా రిపీట్ అవుతున్నాయి ఏపీఎస్సి వాళ్ళకు, టీఎస్పీఎస్సి వాళ్ళకు. ఓకే, సో ఒకసారి చూసుకోండి. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నస్తాలిక్ వాస్ ఈ టర్మ్, ఇది అసలు నస్తాలిక్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. ఏ పెర్షియన్ స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ మెడివల్ ఇండియా,
ఏ రాగా కంపోజ్డ్ బై తాన్సేన్. తాన్సేన్ 5-6 రాగాలు కంపోజ్ చేసిండు కొత్తగా, కానీ అందులో నస్తాలిక్ అనేది ఉండదు. ఎస్ఎస్ లివిడ్ బై ముఘల్ రూలర్స్ కాదు. ఏ మాన్యువల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ద ఉలేమాస్ అంట, ఇది కూడా కాదు. మరి ఏంటి? నస్తలిక్ అనేది ఒక స్క్రిప్ట్ అండి. నస్తలికే అనేది ఒక పర్షియన్ స్క్రిప్ట్ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ మెడివల్ ఇండియా మెయిన్లీ డ్యూరింగ్ ద ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ పీరియడ్ లో దీన్ని ఉపయోగించేవారు. అండ్ పర్సనలీ ఔరంగజేబ్ వాజ్ ఆల్సో ఎక్స్పర్ట్. హీ వాజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ దిస్ నస్తాలిక్ స్క్రిప్ట్. ఈ నస్తాలిక్ స్క్రిప్ట్ ని ఆయన టైంలోనే బాగా వాడారు. మరి ఎందుకు వాడాల్సి వచ్చింది ఆయన టైంలో? ఎందుకంటే ఆయననే ఎక్స్పర్ట్ కాబట్టి, కింగ్కి ఏదొస్తే అదే కదా రాజపూజ్యం అన్నట్టు. ఎస్, సో ఆన్సర్ ఏంటి? పర్షియన్ స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ మెడివల్ ఇండియా. మరి తాన్సేన్ మనకి ఎక్కడ వస్తాడు? తాన్సేన్ గురించి ఎక్కడ వస్తుంది? తాన్సేన్ బేసికలీ ఈయన అక్బర్ టైంలో వస్తాడు కదా. ఎస్, అక్బర్ కోర్ట్ లో వన్ ఆఫ్ ద నవరత్నాల్లో ఒకటి కదా. మరి ఈయనేం రాసిండని చెప్పాను, సారీ, ఈయన టైంలో రాయబడ్డ రాగాస్ ఏమేమి ఉండే మనం ఆల్రెడీ ఒకసారి క్లాస్ లో మాట్లాడినాం. తోడి రాగా, అది పొద్దుగా అలా కోర్టులో వినిపించే వాళ్ళని చెప్పాను కదా, అది. మల్హర్, ఇంకా సారంగి, ఇట్లా ఈయన కంపోజ్ చేసాడు. ఆయన అలాగే తాన్సేన్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి కూడా కనుగొన్నాడు. ఏంటది? రుద్రవీణ అనే కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని ఈయన ఇన్వెంట్ చేయడం జరిగింది. మరి వీణాని బాగా ఉపయోగించిన ముఘల్ ఎంపరర్ ఎవరు? ఔరంగజేబ్. ఇట్లా రిలేట్ చేసుకోవాలి. అలాగే తాన్సేన్ యొక్క ఒరిజినల్ పేరు గుర్తుందా? రామ్తను పాండే చెప్పాను కదా. అండ్ తాన్సేన్ ఇస్లాం లో కన్వర్ట్ అయ్యాడని చెప్పాను. అలాగే ఈయన మ్యూజిక్ మీద రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి తాన్సేన్. ఏంటవి? సంగీత సారా అండ్ రాజమాల ఇవన్నీ ఈయన రాసినాయి. ఇక ముఘల్ రూలర్స్ ట్యాక్సెస్ మీకు అందరికి తెలిసినవి, ఫేమస్ కదా అన్ని. ఎవరు ఏ టైంలో తీసుకొచ్చిర్రు, ఎవరు దాన్ని అబాలిష్ చేసిర్రు, జిజియా, పిల్గ్రిమేజ్ ట్యాక్స్, ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. ఓకే, రైట్. సో ఇదండి క్వశ్చన్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో ముఘల్ లిటరేచర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. మాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయడానికి ప్రయత్నించాను. రీసెంట్ గా అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి తీసి అందులో ఒక్కొక్క దగ్గర మల్టిపుల్, అందుకే మన ఎగ్జామ్ లో అడుగుతున్నట్టుగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ని, అలాగే మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ని ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నించడం జరిగింది. సో దట్ ఒకటే క్వశ్చన్ లో మీరు మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ ని తెలుసుకుంటారు అని చెప్పి. ఒక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ లో 4-5 సంబంధించిన వచ్చినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. ఎస్, అందుకోసమే ఇక్కడ మనకి ఎగ్జామ్ లో కూడా ఇవే ఫాలో అవుతున్నారు కాబట్టి మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాను. ఓకే, సో ఇదండి ఈ లిటరేచర్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనము ముఘల్ ఎరాకి సంబంధించిన మాన్యుమెంట్స్ అండ్ ఇంకేమన్నా మిస్సెలేనియస్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం. మాన్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరు ఏం కట్టించారు, మరి ఇక తాజ్ మహల్ ఎవరు కట్టించారు, రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టించారు, ఇట్లేం అంత ఈజీ క్వశ్చన్లు ఏం అడగకపోయినా వాళ్ళ టైంలో కట్టించిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. రైట్, ముఘల్స్ టైంలో ఆర్కిటెక్చర్ చాలా చాలా ఫేమస్ కదా. బాబర్ కట్టించినాయి. హ్యుమయూన్ అవుతే ఆయన హ్యుమయూన్ టామ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఉంది. రైట్, హ్యుమయూన్ టామ్ ఎవరు కట్టించారు? హ్యుమయూనే కట్టించుకున్నాడా? కాదు కదా, హమీద్ బాను బేగం ఆయన భార్య కట్టించింది. మరి అట్లనే ఇండియాలో ముఘల్స్ టైంలో కట్టబడిన మల్టిపుల్ డోమ్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇదే. అప్పటి వరకు ఒకటే డోమ్ ఉన్న స్ట్రక్చర్స్ కట్టేటోళ్ళు. మరి దీంట్లో మల్టిపుల్ డోమ్స్ ఉంటాయి. ఓకే, మరి అది మరి ఇక బాబర్ కూడా కొన్ని కట్టించిండు, మాస్క్ కట్టించిండు. మన అయోధ్యలో బాబ్రీ మస్జిద్ బాబర్ టైంలోనే కట్టించిరు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్, అలాగే అక్బర్ టైంలో దివానాయి కాస్, జామా మస్జిద్, ఆయన కొడుకు పుట్టడానికి కారణమైన సలీం చిస్తీ పేరు మీద దర్గా, మళ్ళీ జహంగీర్ కోసం ప్రైవేట్ మహల్,
బులంద్ దర్వాజా, ఇట్లా చాలా ఉన్నాయి కదా. మళ్ళీ ఇంకా ఆయన భార్య మన జోధాబాయి కట్టించిన మహల్, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. పంచ్ మహల్ అండ్ ప్రేయర్ హాల్, ఇబాదత్ ఖానా, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఎస్, వీటన్నిటి గురించి. దాంతో ఇక షాజహాన్ అయితే విపరీతంగా కట్టించిండు. షాజహాన్ ఎరానే ది గోల్డెన్ ఎరా ఫర్ మాన్యుమెంట్స్ కదా. ఎస్, పిటిఆర్ డ్యూరా డెకరేషన్స్ కూడా ఫస్ట్ జహంగీర్ టైంలో ఆయన భార్య తీసుకొచ్చిన షాజహాన్ టైంలో చాలా ఫేమస్ అయ్యాయి. మరి అలాగే ఔరంగజేబ్ కూడా కొన్ని కొన్ని కట్టించిండు. అదేంటి మన ఔరంగాబాద్ ఉంటుంది, పక్క స్టేటే కదా, బీబీకాం అక్బరా, రైట్. మరి ఇక ఇలాంటివన్నీ ఉంటాయి. మరి మనం సాధ్యమైన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. మాన్యుమెంట్స్ ఇంపార్టెంట్ అండి. మాన్యుమెంట్స్ అలాగే ఇంకొంచెం ఏమైనా మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే, ఈ అన్నిట్లో రాంది ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే, దట్ విల్ బి ద ఫైనల్ వీడియో రిగార్డింగ్ ద మెయిన్ ముగల్స్. లాస్ట్కి ఇంకొకటి లేటర్ ముగల్స్ చిన్న టాపిక్ ఉంటుంది కదా, అందులో ఈ మన రాజా రామ్మోహన్ రాయ్కి అక్బర్ కు రిలేషన్, మరియు కొన్ని కొత్త చట్టాలు ఉన్నాయి కదా, ఆ జహందర్ షా అవన్నిటి గురించి కూడా మాట్లాడడం. అలాగే బహదూర్ షా జఫర్, బహదూర్ షా జఫర్ లాస్ట్ రూలర్, మరి ఆయన పెన్ నేమ్ జఫర్ కదా. ఎస్, అవి ఆయన ఎక్కడ సమాజ్ చేసిరు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి కదా ఎగ్జామ్స్ లో. సో అవన్నిటి గురించి కూడా మాట్లాడుదాం. సో విత్ దట్ విల్ క్లోజ్ ద ముగల్స్. ముగల్స్ చాలా డీటెయిల్డ్ గా చెప్పానండి. ఇక్కడ నుంచి దాటి క్వశ్చన్స్ వెళ్ళవు ఎక్కడికి. అంటే క్వశ్చన్ అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ వస్తుందని కాదు, ఆ టాపిక్ మనం ఇక్కడ మెన్షన్ చేయబడిన విషయాలు అన్నిటిని దాటి ఎక్కడికి కూడా ముఘల్ సామ్రాజ్యం ఆర్ ముఘల్ ఎంపైర్ నుంచి క్వశ్చన్ బయటకు వెళ్ళి రాదు. ఓకే, రైట్. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. మీకు క్లాస్ నచ్చినట్టయితే, నేను డీటెయిల్ గా చెప్తున్నాను అని మీరు ఫీల్ అయితే క్లాస్ ని లైక్ చేయండి. అలాగే మా T1 అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్. మీతో పాటు ప్రిపేర్ అవుతున్న మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.